Hi everyone, welcome to my channel Shavia's Biology Hub. So after long time I'm back. ఇప్పుడు చూడండి మీకు ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాం, దట్ ఈస్ అబౌట్ ప్రాన్. సో ప్రాన్ గురించి నేర్చుకుందాం. ప్రాన్ యొక్క ఫైలం వచ్చేటప్పటికి ఆర్థ్రోపోడా అండ్ ద క్లాస్ దట్ ఈస్ క్రస్టేషియన్ క్లాస్. ఇట్ బిలాంగ్స్ టు క్రస్టేషియన్ క్లాస్. ఓకే, దీని యొక్క పార్ట్స్ గురించి చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక హెడ్ రీజన్ ఏదైతే ఉందో, సో ఇది హెడ్ రీజన్ అండ్ ఇది థొరాక్స్ అండ్ ఇది అబ్డామిన్, దిస్ వన్ ఈస్ టైల్. ఓకేనా? సో మనకి బాడీని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ థొరాక్స్ రీజన్ కింద అలాగే అబ్డామినల్ రీజన్ కింద డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ చూడండి, ఈ థొరాక్స్ ఉంది కదా, థొరాక్స్ రీజన్ ఎలా ఫామ్ అవుతుందంటే లైక్ మన హెడ్ రీజన్ అలాగే థొరాక్స్ రీజన్ ఫ్యూజ్ అయిపోయి మనకి కామన్గా సెఫాలో థొరాక్స్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఈ హెడ్ రీజన్ నుండి ఈ థొరాక్స్ రీజన్ వరకు మనం ఏమంటాం? సెఫాలో థొరాక్స్ అంటాం. అండ్ ఈ థొరాక్స్ రీజన్ నుండి అబ్డామినల్ రీజన్ ఉంది కదా, దిస్ వన్, సో దీన్ని మనం ఏమంటాము అంటే అబ్డామినల్ రీజన్ అంటాం. ఓకేనా? సో బాడీ సెగ్మెంటెడ్ టు 2 టైప్స్, దట్ ఈస్ సెఫాలోథొరాక్స్ అండ్ అబ్డామినల్ రీజన్స్. ఓకే, సో దీని యొక్క నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి చూడండి, మీకు యాంటెనా చూపిస్తున్నా. దిస్ వన్, దిస్ ఈస్ యాంటెనా, మీకు అనిపిస్తుంది కదా. సో ఈ యాంటెనా దేనికి యూజ్ అవుతుంది అంటే దీని యొక్క బ్యాలెన్స్కి యూజ్ అవుతుంది, వాటర్లో బ్యాలెన్స్ కోసం, అలాగే టచ్ పర్పస్లో మనకి యాంటెనా అనేది యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఐస్, మీకు ఐస్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఐస్ అనేది ఎలా ఉంటుందంటే ప్రాన్స్లో మనకి కాంపౌండ్ ఐస్ ఉంటాయి. సో కాంపౌండ్ ఐస్ అంటే ఏంటి అంటే దే ఆర్ స్మాల్ యూనిట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి ఇన్ ద ఐస్, దే ఆర్ స్మాల్ యూనిట్స్ ప్రెసెంట్ ఇన్ ద ఐస్ అండ్ ద యూనిట్స్ ఆర్ కాల్డ్ ఒమెటీడియా అంటాం అనమాట. ఓకేనా? సో ప్రాన్ యొక్క ఐస్ మనం ఎలా మనం దాన్ని క్లాసిఫై చేస్తున్నాం, దట్ ఈస్ ఒమెటీడియా అని చెప్పేసి అంటున్నాం.